బైబుల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్దామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. ఐగుప్తులోనున్న నా ప్రజల దుర్వాసనను నేను నిదానించి చూచితిని. వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మరి దేవుడు మనతో మాట్లాడాలన్న విషయం ఏంటంటే, మనకు తెలుసు, ఇప్పటికే మీకు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మోషే మరి ఏ రీతిగా ఆ పొద కాలుతుంది, కానీ ఆ పొద నడిమిన ఆ అగ్నిజ్వాలలు మండుతున్నాయి, కానీ ఆ పొద కాలిపోతలేదు. ఆ వింతను చూశాడు, దాని దగ్గరికి వెళ్ళాడు. అయితే వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి ఆయన అంటున్నాడు. మరి ఎప్పుడైతే ఆ శబ్దము మోషే విన్నాడో, ఆ శబ్దం వినగానే మోషే భయపడి ఆయన నిదానించి చూచుటకు తెగింపలేదు. ఎందుకంటే దేవుణ్ణి చూడడము అంటే అంత సామాన్యమైన విషయమేమీ కాదు. ఎందుకంటే ఆ దినాలలో దేవుడు స్వరము వినబడేదన్నమాట. ఆ దేవుని స్వరము వినబడితేనే చాలా మరి ఆ శబ్దాన్ని తట్టుకోలేకపోయేవారు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఆయన యొక్క కంఠ స్వరము జలముల యొక్క శబ్దం వలె, విస్తార జల శబ్దం వలె ఉంటుందట. ఆ స్వరాన్ని అంత తేలికగా వినలేరు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం అండి. 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. కాబట్టి దేవుని యొక్క కంఠస్వరము అనేది ఆయన అంటాడు, ఆయన కంఠస్వరము విస్తారమైన జలముల యొక్క శబ్దం వలె ఆ యొక్క శబ్దం ఉంటుందన్నమాట. ఎందుకు అంటే 17వ వచనం అండి, చదవండి. ఆయన పాదములు పుటములో కొలిమి వేయబడి మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను.
ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. కాబట్టి ఎప్పుడైతే మోషే ఆ శబ్దాన్ని విన్నాడో భయపడ్డారు. మీ అందరికీ తెలుసు, నిర్గమాకాండము 19 అధ్యాయములో సీనాయి పర్వతం దగ్గరికి మోషేను ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ పర్వతం దగ్గరికి రమ్మన్నప్పుడు దేవుడు ఆ పర్వతం మీద నుంచి మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన ఎప్పుడైతే ఆ పర్వతం మీద నుంచి మాట్లాడుతున్నాడో ఆయన యొక్క స్వరాన్ని వినలేక ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఎందుకంటే ఆయన యొక్క శబ్దం, ఆయన స్వరం మాట్లాడుతుంటే పర్వతం అదిరిపోతుందన్నమాట, పర్వతం కదిలిపోతుంది. అంత భయంకరమైన ఆయన స్వరము ఎప్పుడైతే వినబడుతుందో ఆ స్వరాన్ని ఇశ్రాయేలు ప్రజలు తట్టుకోలేక మోషేతో చెప్పారు, అయ్యా మేము అతని స్వరాన్ని వినలేము, కాబట్టి నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర ఏమైతే చెప్పాలనుకున్నాడో అది విను, నీతో మాట్లాడమను, నువ్వు వచ్చి మాతో చెప్పు, అంతేగాని మేము ఆయన స్వరాన్ని వినలేము అంటున్నారు. ఎందుకంటే దేవుని యొక్క స్వరము అనేది 2 రకాలైన స్వరము. ఒకటి ఆయన శబ్దం యొక్క స్వరానికి, ఆయన మాట శబ్దానికి పర్వతములు కూడా కదిలిపోతాయి. లేదు, రెండవదిగా ఆయన స్వరం ఎలాగుంటుందంటే ఒక మెల్లని స్వరముగా కూడా మాట్లాడగలిగిన దేవుడు, 2 విధాలుగా కూడా కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మోషేతో దేవుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ స్వరాన్ని వినగానే మోషే భయపడ్డాడనమాట. మోషే భయపడిన తర్వాత సరే ఆయన చెప్పాడు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన భూమి, నీ పాదములకున్న చెప్పులు తీసివేసి నువ్వు నిలువుము అని చెప్పినప్పుడు మోషే తన పాదములకున్న చెప్పులను తీసివేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన అంటే ఆ యొక్క కొండ, ఆ పర్వతం మీద, ఆ అగ్ని దగ్గర ఆయన నిలబడ్డాడు. సరే ఇప్పుడు ఆయనతో కొన్ని మాటలు చెప్పాడు. సరే మీకు ఆ మాటలు చూపిస్తాను. 7వ అధ్యాయము అపోస్తల కార్యములు 34 వచనమండి. 7:34 వచనం. ఐగుప్తులో నా ప్రజల యొక్క దుర్వాసన నేను నిదానించి చూచితిని, వారు మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. చూసారా, ఆయనతో చెప్తున్నాడట దేవుడు. చూసారా ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు, ఐగుప్తులోను నా ప్రజల యొక్క బాధను నేను చూశాను, వారి యొక్క దుర్వాసన నేను చూశాను, కాబట్టి ఈ పరిస్థితుల్లో నా ప్రజల్ని విడిపించడానికి నేను నిన్ను ఒక నాయకుడిగా నిన్ను పంపించాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళాలి అని మోషేతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే నా ప్రజల యొక్క బాధను నేను చూశాను. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నిర్గమాకాండము 2వ అధ్యాయములో దేవుడు తన ప్రజల యొక్క బాధను చూడగలిగిన దేవుడు, వారి మూలుగులను విన్న దేవుడు, వారి ఏడుపును చూసిన దేవుడు ఆయన. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన వినే దేవుడు, చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, నడిచే దేవుడు, మన కార్యములను సఫలము చేసే దేవుడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనము ఆయన ప్రజలుగా ఉంటున్నాం. కాబట్టి నీవు నేను సేవించుచున్న దేవుడు కూడా అలాంటి జీవము కలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి మోషేను ఆ రోజును దర్శించిన దేవుడే ఈరోజు మనతో కూడా మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నేను మీ దుర్వాసన నేను చూడగలిగిన వాడును. అంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నాకు తెలుసు. చాలాసార్లు మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం, మన బాధలు ఎవరికి తెలుసులే, మన కష్టాలు ఎవరికి తెలుసు, మన పడుతున్న బాధలు కష్టాలు ఏంటో మనకు తెలుసు కానీ ఇంకెవరు తీరుస్తారు అని చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం అన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలన్నిటినీ కూడా నేను ఎరిగిన దేవుణ్ణి, ఇవన్నీ నాకు తెలుసు, నాకు తెలియకుండా ఏమీ లేదు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. కాబట్టి 400 సంవత్సరాల నుంచి కూడా లేక యోసేపు చనిపోయిన దగ్గర నుంచి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బహు కఠినముగా బాధించబడుతూ వచ్చారు.
వారు కఠినముగా బాధించబడుతున్న పరిస్థితుల దగ్గర నుంచి వారి యొక్క జీవితము ఎంత ఏడుపుతోటే ఉండేదన్నమాట. ప్రతిరోజు వీళ్ళు ఏడుస్తూనే ఉండేవారట. ఏ రోజు వీరు సంతోషంగా లేరు. ఇశ్రాయేలు ప్రజలు వారు వండుకున్న కుండల దగ్గర కూడా, అంటే ఆహారం తినేటప్పుడు కూడా వీరు ఏడుస్తూనే ఉండేవారు. ఎందుకు ఏడ్చేవారు అంటే వారు అనేవారు, ప్రభువా ఈ కష్టము నుండి, ఈ బాధ నుండి, ఈ శ్రమల నుండి మమ్మల్ని విడిపించు తండ్రి అని వారు ఎంతగానో దేవునికి మొరపెడుతూ వచ్చారు. అలాగా రమారమి 300 సంవత్సరాల పైనే వారు మొరపెడుతూ ఉన్నప్పుడు, వారు దేవుడు వినలేనప్పుడు మరి ఇప్పుడు ఎలా వింటారనుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఎలా వింటాడు, మనకు సహాయం చేస్తాడని వాళ్ళకెలా నమ్మకం కలుగుతుంది? అలా ఏడుస్తూనే ఉన్నారు. ఆ వండుకునే కుండల దగ్గర వారు ఎంతో భయంకరంగా ఏడుస్తూ దుఃఖపడుతూ, వారు ఆహారం తినేటప్పుడు కూడా అలా ఏడుస్తూనే జీవించేవారు, తినేవారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి బాధను దేవుడు చూసి వారిని విడిపిస్తాడని ఎలా ఊహించగలుగుతారు వీళ్ళు? ఇన్ని సంవత్సరాలు మనం చూసామే, ఇన్ని సంవత్సరాల్లో దేవుడు మనకు సహాయం చేయలేంది, ఇప్పుడు మనకు సహాయం చేస్తాడా? నిజమే, కానీ దేవుడి యొక్క లెక్క కూడా పూర్తి అవ్వాలి కదా. ఆయన అబ్రహాముతో చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాతే నీ ప్రజలు నేను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వెళ్తాను, అంతవరకు నేను తీసుకుని వెళ్ళను అని చెప్పాడు. ఆ లెక్క పూర్తయ్యేంతవరకు ఇశ్రాయేలు ప్రజల యొక్క పడిన బాధను ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. చాలాసార్లు మనల్ని కూడా, కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాడనమాట. కొన్ని కష్టాలు గుండా కానీ, కొన్ని బాధలు గుండా, ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు మనం కూడా చాలాసార్లు ఏడుస్తూ ఉంటాం. ప్రభువా మా బాధని, మా కష్టాన్ని, మా శ్రమను దృష్టించి తండ్రి మాకు సహాయం చేయి ప్రభువా అని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు సహాయం చేయడు. ఎందుకు దేవుడు సహాయం చేయడు అంటే, ఆయన మనల్ని ఆ పరిస్థితులు గుండా, అంటే ఎన్ని రోజులైతే, ఎన్ని నెలలైతే, ఎన్ని సంవత్సరాలైతే దేవుడు మనల్ని ఆ పరిస్థితిలో ఉండాలనుకుంటున్నాడో ఆ స్థితిలో నుండి మనం బయటికి రాలేము. ఎందుకంటే దేవుడికి తెలుసు, ఇంతకాలము అనేది మనకు నిర్ణయించిన వాడు, అంతకాలము మనం పడవలసిందే ఆ బాధను. ఎందుకు పడాలి ఈ బాధను అంటే దేవుడు అంటాడు, బాధలు అనేవి 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి, మనం చేసిన తప్పులు బట్టి బాధను అనుభవిస్తాం, శిక్ష అనుభవిస్తాం. ఆ శిక్షను బట్టే అది కరువైనా కావచ్చు, అది శ్రమ అయినా కావచ్చు, అది బాధ అయినా కావచ్చు, అది అనారోగ్యమైనా కావచ్చు. తర్వాత ఆ శ్రమకాలము తీరింది అంటే మన శిక్షకాలం పూర్తయింది అంటే దేవుడు మనల్ని సమృద్ధిలోనికి తీసుకురాగలుగుతాడు. ఇది ఖచ్చితం అన్నమాట. ఎందుకంటే దేవుడు ఎన్ని రోజులైతే మనల్ని ఆ స్థితిలో ఉంచాలనుకున్నాడో అన్ని రోజులు తప్పగా ఉంచుతాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము, ఇక్కడ కీర్తనాకారుడైన మరి ఈయన ఇలాగ చెప్పారు. ఆయన ఏం చెప్పారో మీకు చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. 66వ కీర్తన, కీర్తన గ్రంథము 66వ అధ్యాయము, కీర్తన 66. లేదమ్మా నేను కొడతాను, ఒకసారి నాకు అప్పు చెప్పాం. నేను కొడితేనే కానీ దేవన్స్నే లేదు, ఒక్కసారి నేను కొట్టాలా. నన్ను చూడగానికి మళ్ళీ మాట్లాడకూడదు అనమాట, అలా కొడతాను నేను. సరే, మీటింగ్ అయిన తర్వాత కొడతానే, నువ్వు నాకు అప్పగించి తీసుకెళ్ళిపోకు, నాకు అప్పగించి దేవన్స్ సంగతి చెప్తాను. నేను నిన్ను కొడతాను చూడు, ఈరోజు ఇంటి దాకా ఏడుతాను ఉంటావు, ఆపవి, ఇంకా అయిపోయావు నీ పని. సరే, ఇప్పుడు ఆయన అంటున్నాడు, చూపిస్తాను మీకు. 66వ కీర్తన, కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చెయ్యి రీతిగా మమ్మను నిర్మలులుగా చేసి ఉన్నావు. నీవి బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్ళల్లోనూ పడితిమి, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. చాలాసార్లు చూడండి, అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఇంకేం దక్కించుకుంటాం?
సాధ్యమా? వీళ్ళు అదే అంటున్నారు, ప్రభువా మా నడుముల మీద గొప్ప భారం పెట్టావు, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడ్డాం, మేము ఎంతో నలిగిపోయాం, ఇంక మా శ్రమ మా బాధ చెప్పనసఖ్యమైన బాధ అది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మాకెక్కడుంది సమృద్ధి అంటేనంట, ఇవన్నీ అనుభవించిన తర్వాతే వారు సమృద్ధి కలిగిన చోటికి ప్రవేశించారట. నిజమేనండి. ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని సమృద్ధిలోనికి వెళ్ళాలి అంటే కొన్ని కష్టాల గుండా మనం వెళ్ళాలి. మొదట ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కష్టాలని మనం ఇష్టపడమన్నమాట. కష్టాలు ఇష్టపడం. ఎప్పుడైతే మన కష్టాలను ఇష్టపడతామో అప్పుడే మన జీవితంలో మేలును చూడగలుగుతాం, మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ఎప్పుడు కూడా మనకి ఏ సమస్య ఎదురైనా దేవుడి మీద సనగొద్దు. ఎప్పుడు కూడా దేవుడా నా బ్రతుకుని ఎందుకు ఇలా చేసావు, నన్నెందుకు ఇలా చేసావు, నాకే ఇలాంటి పరిస్థితి పెట్టావు, నాకే రావాలా నాకు ఈ కష్టాలు ఈ బాధలు అని ఎప్పుడూ దేవుడిని అనకూడదు. ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు కొన్ని కష్టాలని కొన్ని బాధల్ని ఎందుకు తీసుకొస్తాడంటే మన మేలు కొరకు తీసుకొస్తాడట. మన మేలు కొరకే తీసుకొస్తాడట. కానీ ప్రస్తుతము అది మనకి చాలా దుఃఖంగా కనపడుతుంది. కానీ తర్వాత ఆ కష్టం పోయిన తర్వాత మనం ఎంతో సమృద్ధిలోనికి వెళ్తాం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనమండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారు అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. సరే, ఈ శ్రమల్ని బాధలనంట మనం అభ్యాసము చేయాలట, సాధకము చేయాలట. ఈ శ్రమల్లో బాధల్లోనే మనం సహించగలిగితే అప్పుడే మనకు సంపూర్ణమైన విజయం కలుగుతుందండి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడు కూడా మన కష్టాల్లో మన బాధలు వచ్చినప్పుడు చింతించడం కానీ దుఃఖపడడం కానీ దేవుడి మీద సనగడం కానీ ఎప్పుడూ చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ఏమని ఆలోచించాలి అంటే, ప్రభువా ఒకవేళ నేను తప్పు చేసుంటే ఇవి నన్ను సరిచేయడానికే వచ్చుంటే నేను భరించడానికి సిద్ధంగానే ఉన్నాను, నన్ను కడుగు. అందుకని అంటాడు ఆయన, వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మను నిర్మలముగా చేయి తండ్రి అంటున్నాడు ఆయన. అంటే వెండికి కానీ బంగారం కానీ మస్టు పట్టింది అంటే కడిగితే పోదు. వాటిని ఏం చేయాలంటే అగ్ని అనే కొలుములోనికి తీసుకుని వెళ్ళాలట. అగ్నిలో కడిగిస్తేనే కానీ ఒక ద్రవములాగా దాని మీద ఉన్న మస్టు పూర్తిగా వదలదనమాట. అలాగే కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని ఎలా చేస్తాడంటే అగ్ని లాంటి మహాశ్రమంలో నుంచి తీసుకెళ్తాడనమాట. ఎందుకు అగ్ని లాంటి మహాశ్రమల గుండా వెళ్తున్నామంటే మనల్ని పరిశుద్ధపరచడం కొరకు, మనల్ని పవిత్రం చేయడం కొరకు దేవుడు అలాంటి శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు. మరి అలాంటి శ్రమల గుండా మనం తీసుకెళ్తున్నప్పుడు మనల్ని పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి అయినప్పుడు మనం ఎందుకు సనగాల, మనం ఎందుకు బాధపడాలా? ప్రభువా ఇది నా మేలు కొరకు నువ్వు చేస్తున్నావు, సరే సంతోషం. మేలు కొరకైతే నువ్వు చేస్తున్నప్పుడు నీ సంతోషమే, దానికి నేను కాదు అన్నావు. అయితే ఒక పని, మానవుడిగా నేను సహించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి ఆ తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించు అంటే చాలు. నేను తీయమని అడుగుతా లేదు, తట్టుకునే శక్తిని చాలు. ఎప్పుడైతే దేవుణ్ణి అలాగడుగుతామో ఆ బాధను పెట్టిన దేవుడే ఆ తట్టుకునే శక్తిని కూడా దేవుడిస్తాడట. ఎప్పుడైతే ఆ బాధను మనం తట్టుకోగలుగుతామో ఆ తర్వాత చూడు మన జీవితం ఎంత సమృద్ధిలోనికి వెళ్తుందో తెలుసా? నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎంత సమృద్ధి కలిగిన స్థలానికి దేవుడు తీసుకుని వెళ్తాడో. కాబట్టి దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా కష్టాల్లో, బాధల్లో, శ్రమలలో సనగడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. రెండవదిగా, ఒకవేళ శ్రమ కానీ నిజంగా మనం ఏ తప్పు చేయకుండా మనం శ్రమ పడుతున్నాము అంటే దేవుడు అంటున్నాడు,
అది నీ మేలు కొరకే పడుతున్నావు. ఒకటి, చేసిన తప్పులను శుద్ధీకరించడం కొరకు శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు. రెండవది, మనం అన్యాయంగా శ్రమ పడుతున్నాము అంటే, ఏ తప్పు చేయకుండా శ్రమ పడుతున్నాము అంటే అందులో నీకు నిజంగా ఆశీర్వాదం ఉంది. అందుకని అంటాడు, మీరు కీడు అనుభవించిన ఏండ్ల కొలది మేలు అనుభవించగలుగుతారు. దేవుని బిడ్డలుగా నీతి నిమిత్తముగా కానీ అన్యాయంగా కానీ హింసించబడితే, నువ్వు అన్యాయంగా హింసించబడిన దానికి బట్టి దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. అందుకనే ఎప్పుడు కూడా మనం వెళుతున్న శ్రమల్లో కానీ, బాధలలో కానీ, ఇబ్బందుల్లో కానీ, అనేకమైన అనారోగ్య సంబంధించిన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుడి మీద ఎప్పుడూ సనగడానికి ప్రయత్నించేది. ప్రభా, ఇది నా మంచి కొరకు మాత్రమే ఇది నువ్వు పెట్టావు, అయితే దాన్ని తట్టుకునే శక్తిని నాకు ఇయ్యి. మానవుని కదా, నేను భరించలేను అనేక సార్లు, కాబట్టి అది తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించు, నేను భరించగలిగిన శక్తిని నాకు అనుగ్రహించని ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో, తప్పక ఆ దేవుడు మరలా దాని నుండి ఎలాగ మనం తప్పించుకోగలుగుతామో ఆ మార్గాన్ని కూడా దేవుడు చూపించగలుగుతాడు. ఆ తర్వాతే నా జీవితము సమృద్ధిలోనికి వెళ్తుందండి. మీరు బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసిన ఎవరైనా దేవుని ప్రజలు సమృద్ధిలోనికి వచ్చారు అంటే వాళ్ళ ముందు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు గుండా వెళ్ళారో, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళారో, ఇవన్నీ దేవుడు వారికి నేర్పించే మొదటి పాఠం అన్నమాట. అందుకని ఇశ్రాయేలు ప్రజల్ని కూడా 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వీరు ఎంత ఏడ్చినా వాళ్ళను చూడడానికి కూడా దేవుడు రాలేదు, ఒక్కరోజు కూడా. ఈ 400 సంవత్సరాల్లో 4 తరాల వారు చచ్చిపోయారు. వాళ్ళు ఏడుస్తూనే చచ్చిపోయారు. దేవా, మా పిల్లలను తీసుకుని వెళ్ళవా, మమ్మల్ని విడిపించవని అలా వారు ఏడుస్తూ 4 తరాల వారు చచ్చిపోయినప్పుడు కూడా దేవుడు వారిని ఎవరినీ కనికరించలేదు. ఆ 400 సంవత్సరాలు అయిన తర్వాతే మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడే తప్ప, మోషేను దేవుడు పిలిచాడే తప్ప, అంతవరకు మోషేను దేవుడు పిలవలేదు. వారి కొరకు ఒక నాయకుడిని పంపించలేదు. అంతేకాదు, ఆ దేవుడు కూడా వారిని చూడడానికి కూడా రాలేదట. ఆయన అంటాడు, మోషే, ఐగుప్తులున్న ప్రజల యొక్క బాధను నేను నిశ్చయముగా చూచాను, వారిని విడిపించడం కొరకే నేను వచ్చాను అంటున్నాడు ఆయన. ఆయనే దిగొచ్చాడట, ఆయనే దిగొచ్చాడు ఒక అగ్ని రూపకముగా ఆ పొదలో మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, మోషే, నా ప్రజల యొక్క బాధను నేను చూశాను కాబట్టి నా ప్రజల్ని విడిపించడానికి నేను తీసుకుని వెళ్తున్నాను, నేను దిగొచ్చాను, ఇప్పుడు నేను తీసుకుని వెళ్తాను, నువ్వు రావాలి. ఇప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా, ఆ ప్రజలు నన్ను నమ్ముతారా? ఒకప్పుడు ఆ ప్రజలకు నేను మేలు చేయాలనుకున్నాను కదా, ఏ ప్రజలకైతే నేను మేలు చేయాలి అనుకున్నానో ఆ ప్రజలే నా గురించి చెడుగా మాట్లాడారు కదా, ఆ ప్రజల దగ్గరికి నేనే వెళ్తాను, ఆ ప్రజలు నన్నేం నమ్ముతారు, నేనే సహాయం చేయగలుగుతాను వారికి అని మోషే ఇలాగూ చెప్పాడు. ఆయన అన్నాడు, మోషే, ఏ ప్రజలైతే నిన్ను తృణీకరించారో, ఏ ప్రజలైతే నీ మాట వినకుండా నీ మీద ఇలాంటి మాటలు పలికారో ఆ ప్రజల మీదే నీకు అధికారిగా చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. 35 వచనమండి, అధికారినిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకుడిగాను నియమించి పంపెను. ముందుసారేమో తనంతట తాను ఇశ్రాయేలీ ప్రజలకు న్యాయం చేయాలి అనుకున్నాడు ఆయన. ఎప్పుడైనా సరే మనం ఒకరికి న్యాయం చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, ఎలా న్యాయం చేస్తాం తెలుసా? అందుకే అంటారు, ఈ లోకంలో న్యాయం జరగాలి అంటే అంత తేలికగా న్యాయం జరగదు. మనవాళ్ళ ఒకడు చూస్తారు, వాళ్ళకి మనం న్యాయం చేస్తే మనకేమైనా మేలు జరుగుతుందా ఇలాంటివి ఆలోచిస్తారు. ఆనాడు మోషే కూడా ఇలాగే ఆలోచించాడు. ఎలాగంటే అన్యాయం చేసిన వాడికే మోషే న్యాయం చేశాడు. నిజంగా మానవ జ్ఞానంతో మోషే నేనేదో మా ఎబ్రిడికి నేను సాయం చేస్తున్నాను అనుకున్నాడు, కానీ తప్పు. అన్యాయస్తుడికే మోషే న్యాయం చేశాడు.
ఎలాగో మీకు చెప్తాను. మొదటి రోజు ఒక ఐగుప్తీయుడు, ఒక ఎబ్రీయుడు, ఇద్దరికీ గొడవ వచ్చింది. గొడవ వస్తే ఇప్పుడు మోషే ఆ ఐగుప్తీయుని చంపేసి ఈ ఇశ్రాయేలుకి అంటే ఆ ఎబ్రీయుడికి సాయం చేశాడు. రెండవ రోజు మరలా ఇద్దరు ఎబ్రీలే. అందులో ముందు రోజు సహాయం చేసిన వాడే ఇప్పుడు కూడా వచ్చాడు. ఆలోచించండి. ఇప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీలే, ఎబ్రీలే, వీళ్ళిద్దరికీ గొడవ వచ్చిందంటే ఇప్పుడు మోషే వారిని అడిగారు, మీ ఇద్దరు అన్నదమ్ములు కదా, మీ ఇద్దరు ఏంటి కొట్టుకుంటున్నారు, మీ ఇద్దరేంటి మీరు ఇలా గొడవాడుకుంటున్నారు, అసలు తప్పు కదా, మీరు అన్నదమ్ములకి ఇలా చేసుకోవడం న్యాయం కాదు అని వాళ్ళకి చెప్తే ఈడేమన్నాడు తెలుసా, నిన్న ఐగుప్తుడికి కొట్టి చంపేసి ఈయన రక్షించాడు కదా, ఇప్పుడు ఈడేమన్నాడంటే నిన్న ఐగుప్తుడిని చంపేసినాడు, నన్ను చంపేయాలనుకుంటున్నావా అన్నాడు. నిజంగా ఆ ఎబ్రీయుడిదే ఆ ఐగుప్తుడిదే ఏ తప్పు లేదు, ఈడిదే తప్పు అంతా, ఈడిదే తప్పు. అక్కడ వీడు న్యాయం పొందినాడు, మరి ఇక్కడ ఈ సహోదరుడి దగ్గర ఎందుకు న్యాయం చేస్తలేదు వీడు? ఇద్దరు ఎబ్రీలే కదా, వాడికి న్యాయం అక్కడ చేసినప్పుడు వీడు మళ్ళీ ఇక్కడ తన సహోదరుడి మీద అన్యాయం చేస్తున్నాడు వీడు. అందుకే మనిషిగా మనం ఎప్పుడు కూడా న్యాయం తీర్చాలనుకుంటే మనం ఎప్పుడూ న్యాయంగా తీర్చాం. అందుకంటాడు మానవుడు తీర్చే తీర్పు అంతా న్యాయంగా తీర్చరట కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనుషులు తీర్చే తీర్పు ఎలాగుంటుంది, దేవుడు తీర్చే తీర్పు ఎలాగుంటుందో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. సరే, మనుషులు తీర్చే తీర్పు ఎలాగుంటుంది, దేవుడు తీర్చే తీర్పు ఎలాగుంటుందంటే మనుషులు తీర్చే తీర్పట చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తారట, కానీ దేవుడు అలాగ తీర్పు తీర్చడట. ఎప్పుడు దేవుడు చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడ. కొన్నిసార్లు మనం చూసింది కూడా అబద్ధం అవుతుంది. నిజమండి, మన కళ్ళు మంచిని చూసినా చెడుగానే మనం అర్థం చేసుకునేవాళ్ళం కదా, మంచి అయినా చెడుగానే అర్థం చేసుకుంటాం. అందుకనే మన కంటితో చూసిన దాన్ని బట్టి ఎప్పుడూ తీర్పు తీర్చకూడదట, మన చెవులతో విన్నదాన్ని బట్టి కూడా తీర్పు తీర్చకూడదట. ఎందుకు అలాగ జరిగింది అని పరిశీలించాలట. మొదట మనం చేయలేం ఆ పని. అందుకనే ఈరోజు న్యాయస్థానాల్లో కూడా జరిగేది ఏంటంటే విన్నదాన్ని బట్టి అక్కడ న్యాయం తీరుస్తారేమో కానీ నిజంగా న్యాయం అనేది ఎక్కడా జరుగుతా లేదు. అందుకనే న్యాయం జరగాలి అంటే అది దేవుడి దగ్గర మాత్రమే జరుగుతుంది. దేవుడు ఒక్కడు మాత్రమే న్యాయం చేయగలిగిన వాడు. మనుషులుగా భూమి మీద ఎవరూ అంత న్యాయం తీర్చలేరు. కానీ అందుకని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఏ ఇశ్రాయేలీయులైతే నిన్ను నిరాకరించారో, ఏ ప్రజలైతే నిన్ను త్రోసివేశారో వాళ్ళ మీదే నిన్ను అధికారిగా తీర్పరిగా నేను నియమిస్తున్నాను ఈసారి. ఇప్పుడు ముందుసారి నువ్వుగా రాజు అవ్వాలనుకున్నావు, నీకు నువ్వుగా అధిపతి అవ్వాలనుకున్నావు. అలా కాదు, నేను నిన్ను నియమించాలా, నేను నిన్ను నియమిస్తేనే నువ్వు ఆ స్థాయికి వెళ్తావేమో కానీ నేను నియమించకుండా నువ్వు ఆ స్థాయికి వెళ్ళలేవు. నిజమండి. మీరు చూస్తే దేవుడు సౌలును రాజుగా చేసినప్పుడు, దావీదును రాజుగా చేసినప్పుడు మీరు చూస్తే దావీదు 3 సార్లు అభిషేకం చేయబడ్డాడు, కానీ సౌలు ఒక్కసారి మాత్రమే అభిషేకం చేయబడ్డాడు. కానీ దావీదుకి దేవుడు 3 సార్లు అభిషేకించాడు రాజు అవ్వడానికి. కారణం ఏంటి అంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలి అంటే ఆ వ్యక్తిని దేవుడు ముందు అతడు అభిషేకం చేయాల. అందుకనే అంత తేలికగా దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయ్యాడు అంటే దేవుడు అందరి సమక్షమున ఇతన్ని రాజుగా చేసిన తర్వాత దేవుడు దావీదుని తోడుగా ఉండడం వల్ల
జనులు కూడా అతను తీసుకుని వెళ్ళి వారు అతని మీద, అంటే ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాల వారు కూడా దావీదుని రాజుగా చేసుకున్నారు వారు. అందుకనే ఇక్కడ దావీదుని ఎలాగైతే దేవుడు రాజుగా చేశాడో, మోషేను కూడా దేవుడు అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఒక నాయకుడిగా చేశాడు. మోషే తనంతట తన నాయకుడు అవ్వలేదు. ముందు అలాగవ్వాలనుకున్నాడు. ఏదో సహాయం చేస్తే ఆ ప్రజలను గుర్తించి నేనే వీరిని విడిపించే నాయకుడు అనుకుంటారేమనుకున్నాడు. కానీ అలా చేయడం వల్ల వీడి నాయకుడు అవ్వలేదు. దేవుడు ఇప్పుడు వారి మీద నాయకుని చేయాలనుకుంటున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక మాట అంటాడనమాట. అంటే తృణీకరించబడింది, నిషిద్ధమైనది, అంటే తృణీకరించబడింది, వెలివేయబడింది, ఎన్నిక లేని దాన్నే దేవుడు బలమైన దానిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. సరే, మీకు ఇక్కడే చూపిస్తాను. యెషయా గ్రంథములోనే ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడన్నమాట. ఆయన జ్ఞాపకం చేసినప్పుడు ఆయన ఏమంటాడు అంటే, దేవుడు ఏర్పరచుకున్నది అది ఎలాంటిదో ఇక్కడ కొన్ని మాటలు చెప్తాడన్నమాట. ఆయన దేవుడు ఏర్పరచుకున్నది అది మూలకి తలరాయిగా, లేక దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు అంటాడు ఆయన. క్షమించండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16 వచ్చినవండి. 28:16. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. దేవుడు ఏర్పరచుకున్నవాడు ఎలాంటి వాడో ఆయన ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఈ రాయిని మనుషులు తృణీకరించారు. ఆ రాయే యేసు ప్రభువారు, ఆ బండే యేసు ప్రభువారు అంటాడనమాట. ఇతని గురించి ఆయన చెప్తూ, ఏ రాతినైతే దేవుడు అమూల్యమైన రాయిగా, స్థిరమైన రాయిగా మరి దేవుడు చేశాడో, అది ఇశ్రాయేలు ప్రజలకు ఎలా కనిపించిందంటే అది వెలివేయబడింది, తృణీకరించబడింది, ఎన్నిక లేని రాయిగా కనిపించింది. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 60. క్షమించండి, 60వ అధ్యాయము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనమండి. 15వ వచనం. నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమును దాటిపోలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసేదను. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నువ్వు విసర్జించబడుటను బట్టి, నువ్వు ద్వేషించబడుటను బట్టియే నువ్వు శాశ్వత శోభాతిశయముగా నువ్వు చేయబడతావు, బహుతరములకు సంతోషకరంగా చేయబడతావు. అందుకనే ఈ లోకము నిన్ను తృణీకరించినప్పుడు, ఈ లోకం నిన్ను విసర్జించినప్పుడు బాధపడడానికి ప్రయత్నం చేయకు. కారణం ఏంటో తెలుసా? ఏ ప్రజలైతే నిన్ను తృణీకరించారో, ఏ ప్రజలైతే నిన్ను విసర్జించారో ఆ ప్రజలకే దేవుడు నిన్ను తలగా చేస్తాడట. తలగా చేస్తాడండి. చూడండి, మనకు అవసరం లేదని ఏదైనా ఒక దాన్ని పారేసాం అనుకోండి, మనం పాడేసిందే మనకు అవసరం అవుతుంది అన్నమాట. మనం పాడేసిందే మనకు అవసరం అవుద్ది. అయ్యో అది పాడేసేనే, అది నాకు అవసరం ఇప్పుడు అని మళ్ళా వెతుక్కుంటాం. అది నిజమేనండి. మానవుడు ఎలాంటి వాడు అంటే అవసరమైన వాటినేమో పాడేస్తాడు, అవసరము లేని వాటినేమో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అప్పుడుకు అవసరమైతే చాలు అనుకుంటాడంతే. అందుకనే యేసు ప్రభువారిని కూడా ఆ ప్రజలు, ఇశ్రాయేలీలు, యూదులు అలాగే చేశారు.
ఆయనతో వారికి ఏమి అవసరం లేదనుకున్నారు. ఆయన తృణీకరించారు, ఆయన అవమానపరిచారు, ఆఖరిగా శాపగ్రస్తమైన ఆ సిలువ మీద ఆయన చంపేశారు. ఆయన చంపేస్తేనే కానీ వీళ్ళకి అర్థం కాలేదు. ఏమని అర్థం కాలేదు తెలుసా? మనం ఎవరినైతే చంపేశామో ఆయనే మన మీద దేవుడు అధికారినిగాను ప్రభువుగాను నియమించాడు. ఇప్పుడు ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఆయన ద్వారా కాకుండా ఈ భూమి మీద మనకి ఎవ్వరికీ రక్షణ కలగదు అనే సంగతి వారు గ్రహించారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36 వచ్చినవండి. 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలని చెప్పాను. అంటే మీరు ఎవరినైతే తృణీకరించారో ఆయననే దేవుడు మీ మీద ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఆయన అభిషక్తుడు, ఆయన అభిషేకించబడినవాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మోషేను ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారు. మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్నెవడు పెట్టాడు? నువ్వు మా మీదైనా రాజు అవ్వాలనుకుంటున్నావా? మా మీద నువ్వు అధికారం అవ్వాలనుకుంటున్నావా అని మోషేని ఆ రోజున వారు తృణీకరించడం వల్ల మోషే అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. 40 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మరలా మోషే దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మరలా మోషేతో అంటున్నాడు, ఏ ప్రజలైతే నిన్ను తృణీకరించారో, ఏ ప్రజలైతే నిన్ను వద్దు అనుకున్నారో ఆ ప్రజల మీదే నేను నిన్ను రాజుగాను నిన్ను అధికారినిగాను నియమిస్తున్నాను. నేను తప్పక నేను నియమిస్తున్నాను ఈసారి. ఇంతకుముందు వారు తృణీకరించారని నువ్వు బాధపడ్డావు, ఇప్పుడు నేనే వారి మీద నియమిస్తున్నాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళి వాళ్ళకి కనిపించు, నేను ఏం చేయాలనుకున్నానో వాళ్ళకి చెప్పు. అది ఇప్పుడు మోషేని దేవుడు ఆ హోరేబు కొండ మీద ఆ కాలుతున్న పొద, ఆ స్వరము, ఆ పొదలో నుంచి దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు మోషే భయపడుతున్నాడు. ప్రభువా, నా వల్ల జరుగుతుందంటావా? నేను చేయగలనంటావా? ఈ ప్రజలు నన్ను నమ్ముతారా? ఇది నాకు సాధ్యమా? ఎన్ని ఆలోచించాడో మోషే, ఎన్ని ఆలోచించాడో. కానీ దేవుడు ఉపయోగించుకున్నాడు అనుకోండి, అది వాడబడుతుంది అన్నమాట. అందుకనే దేవుడు మోషేకి అక్కడ ఒక మాట చెప్పాడు, మోషే, ఇంతకీ నువ్వు నన్ను నమ్ముతా లేదు కదా? సరే, నువ్వు నన్ను నమ్మాలి అనుకుంటే ఇప్పుడు నేను కొన్ని సూచక్రియలు నీకు చూపించాలి. నేను దేవుణ్ణి, నేనే వారి మధ్యకి నిన్ను పంపుతున్నాను అని నువ్వు తెలుసుకోవడానికి కొన్ని సూచక్రియలు నేను చేస్తాను. దీన్ని బట్టైనా నువ్వు నమ్ము అన్నాడు. ఇప్పుడు మోషే చేతిలో గొర్రెలు కాసుకునేవాడు కాబట్టి అతని చేతిలో కర్ర ఉందన్నమాట. ఆ కర్ర ఎలాంటిది అంటే ఎండిపోయిన కర్ర. అదేమి పచ్చి కర్ర ఏమీ కాదు. ఒక కాపురి యొక్క చేతిలో ఉండే కర్ర ఏంటంటే జీవము లేని కర్ర, అది ఎండిపోయిన కర్ర. అలాంటి కర్రను ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? జీవము కలిగిన దానిగా చేశాడు. ఆయన చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్రను నేల మీద పాడే అన్నాడు ఆయన. ఎప్పుడైతే మోషే తన చేతిలో ఉన్న కర్రను కింద పాడేశాడో ఆ కర్ర పాము అయ్యిందన్నమాట. పాము అయిపోయింది. చెప్పాడు దేవుడు, మోషే, ఇప్పుడు అది పాము అయింది కదా, నీ కర్రే కదా, నువ్వు పట్టుకోక దాన్ని, నువ్వు దాని తోకను పట్టుకో, మరలా ఆ కర్ర అంటే ఆ పాము కర్ర అవుతుంది అని చెప్పాడు ఆయన. అంటే ఎండిపోయిన కర్రను కూడా దేవుడు జీవము కలిగిన దానిగా చేయగలిగిన వాడు ఆయన. అది మోషేకి ఇప్పుడు ఏం చూపించాలనుకున్నాడంటే, నువ్వు అనుకుంటున్నావు కదా, ఇంక నా బ్రతుకు, నా జీవితము ఇంకింతే, ఇంక ఈ మిద్యాను దేశంలోనే ఉండిపోయాను, ఈ గొర్రెల మధ్య నేను ఉండను, ఈ గొర్రెలనే కాసుకుంటూ ఇంక నేను ఇలాగే ఉండిపోతాను, నా బ్రతుకు ఇంతే అని నువ్వెంతో కృంగిపోయావు కదా. సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడే నేను నిన్ను ఒక బలమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాను నేను. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఎవరినైనా దేవుడు ఒక వ్యక్తిని బలమైన వ్యక్తిగా చెయ్యాలి అనుకున్నాడంటే
ఆ వ్యక్తి మొదట బలహీనుడిగా ఉండాలా. దేవుడు బలవంతుల్ని ఉపయోగించుకొని బలమైన కార్యాలు చేయడు. ఒకవేళ బలవంతులను దేవుడు ఉపయోగించుకొని బలమైన కార్యాన్ని చేశాడనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? మా శక్తి మా బలం చేత మేము చేసామే తప్ప దేవుడు మాకేం సాయం చేశాడు, మేము చేయగలం కాబట్టి మేము చేసాం అది అంటారట. కానీ ఒక బలహీనుడి చేత దేవుడు ఒక బలమైన కార్యాన్ని చేయించాడు అనుకోండి, అప్పుడు నమ్ముతారట లోకం. ఆ వ్యక్తి వల్ల సాధ్యమా? ఆయన ఈ పని చేయగలడా? చేయలేడు కదా. మరి ఎలా చేశాడంటావు? ఈ పని చేశాడు అంటే ఇది దేవుడు చేసిన కార్యమే తప్ప తన వల్ల జరిగింది కాదు. అర్థమైందా? అందుకనే దేవుడు ఈ లోకంలో ఎవరినైనా సరే ఒక బలమైన సాధనంగా వాడాలి అంటే వారు మొదట బలహీనులు కావాలట. వారు ఎంత బలహీనులు అవుతారో అప్పుడే దేవుడు వారిని అంత బలముగా వాడుకుంటాడు దేవుని యొక్క ప్రజలుగా. కాబట్టి ఈరోజు దేవుడు మోషేకి నేర్పించాలనుకున్నది ఏంటంటే, ఒకప్పుడు సకల విద్యా ప్రవీణుడైన మోషే ఆయన అన్ని విద్యలు కూడా నేర్చుకున్నవాడు కాబట్టి అతనికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఏదైనా చేయగలిగిన వాడు, మాట్లాడగలిగిన వాడు. రెండవదిగా మరి సకల ప్రవీణుడు అన్నమాట. ఏ విద్యనైనా కూడా చేయగలిగిన వాడు. అలాంటి మోషే ఇప్పుడు ఏమయ్యాడు అంటే ఏమీ చేతకాని వాడిగా అయిపోయాడు అన్నమాట. అతడి వల్ల ఇంకేమీ కాదు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెలు కాసేటప్పటికి మోషే ఏమైపోయాడు అంటేనంట ఒక నత్తివాడిగా చేయబడ్డాడట. రెండవదిగా మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు, స్పష్టంగా కూడా మాట్లాడలేకపోతున్నాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. మోషే గురించి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతను ఎలా మాట్లాడాడో ఒక్క మాట చూపిస్తాను నేను. నిర్గమాకాండము 4వ అధ్యాయము. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆయన ఏమని మాట్లాడాడు, ఎలాగ మాట్లాడాడు అనే విషయాన్ని ఒక్క మాట మాత్రం చూపిస్తాను. 10వ అధ్యాయం 4వ అధ్యాయము 10 వచ్చినవండి. నిర్గమాకాండము 4:10. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాన్యమును నాలుక మాన్యమును గలవాడునని యెహోవాతో చెప్పగా. చూసారా, ఇప్పుడు మోషే ఏ స్థాయికి వెళ్ళిపోయాడో తెలుసా? అయ్యా, నాకు మాట్లాడడం రాదు, నా నాలుక మాన్యము కలిగిన వాడిని, నా నోటి మాన్యము కలిగిన వాడిని ఏమని మాట్లాడతాను చెప్పు. ఒకప్పుడు మోషే అతడు సకల విద్యా ప్రవీణుడట. అతడు మాటల యందును కార్యముల యందును మరి నేర్పరతనం కలిగిన వాడు. ఇలాంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడు అంటే పూర్తిగా మాట్లాడడం కూడా వస్తలేదు, ఆ మాట నాలుక నుంచి కూడా నాలుక తిరుగుతలేదు. ఎంతలా చేయబడ్డాడో. ఇలా చేయబడ్డానికి గల కారణం ఏంటి? ఎందుకు దేవుడు ఇలా చేశాడు అంటే మోషేతో చూపిస్తున్నాడు. మోషే, నీ జ్ఞానము నీ తెలివి చేత కాదు ఈ ప్రజలను తీసుకెళ్ళడం, నేను తీసుకెళ్తాను. సరే, మోషే ఒకసారి బాధపడి ఇలాగ మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఈ ప్రజలందరినీ నేనే కన్నానా, ఈ ప్రజలందరినీ నేనే మొయ్యాలా, ఈ ప్రజలందరినీ నేనే వీళ్ళు అడిగిందల్లా నేను ఇచ్చి వీళ్ళ కనాను దేశం తీసుకువెళ్ళాలా అని మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, సరే నువ్వొక్కడవే ఎందుకు మొయ్యాలా? వద్దు, ఇశ్రాయేలు ప్రజల్లో పేరు పొందిన వారిని ప్రతి గోత్రములో నుండి నువ్వు 70 మంది మనుషుల్ని ఏర్పరచుకో. అంటే ప్రతి గోత్రములో నుండి నువ్వు అంటే 8 మంది చొప్పున నువ్వు ఏర్పరచుకొని నువ్వు ఆ ప్రజలను తీసుకొని ఆ 70 మందిని తీసుకొని నువ్వు రా, కొండ మీదకి రా అని చెప్పాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఇశ్రాయేలు ప్రజలకి ఆయన మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వారిలో 70 మంది మనుషుల్ని ఏర్పరచుకొని వారిని కూడా
నువ్వు ఆ కొండ శిఖరం మీదకి తీసుకొని రా. అప్పుడు నువ్వు ఒక్కడవే మోయవలసిన పని లేదు, నువ్వు ఒక్కడవే వారి గురించి నువ్వు భరించవలసిన పని లేదు. ఎందుకంటే నేను వారితో కూడా నీ భారాన్ని వారి మీద ఉంచి నీ భారాన్ని నేను తేలిక చేస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడాడండి. మోషేతో మాట్లాడాడు. సరే మీకు చూపిస్తాను. ఈయన ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆయన చెప్పినప్పుడు ఆ 70 మంది మనుషుల్ని కూడా ఆయన కొండ మీదకి తీసుకొని రమ్మన్నాడు అన్నమాట. క్షమించండి, 11వ అధ్యాయము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనం మొదటి మాట. మోషే ఏమన్నాడో చూపిస్తాను మీకు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. మోషే ఒక్కడే మోస్తున్నాడట ఈ బరువు అంతా. ఒకవేళ ఇదంతా నేనే మొయ్యాలి అంటే ఇప్పుడు నన్ను ఏం చేయాలి? నన్ను చంపే. సరే, ఈయన మోస్తున్నాడా? మోషే తన్ను తాను కనపరుచుకోవాలనుకున్నాడు. నేనే మోస్తున్నాను వీళ్ళందరినీ, నేనే తీసుకెళ్తున్నాను వీళ్ళందరినీ. ఈయన అప్పుడు అన్నాడు, మోషే నువ్వొక్కడవే ఎందుకు మొయ్యాలా? నువ్వొక్కడవే మొయ్యాల బరువంతా నువ్వు మోస్తున్నావు, నువ్వెందుకు అలాగ అనుకుంటున్నావు? సరే అయితే వద్దు, నువ్వు మొయ్యొద్దు, ఇంకా నీ మీద ఈ భారం పెట్టను అని దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, సరే మీకు ఆ మాట చూపిస్తాను. 17 వచ్చినవండి, 16 వచ్చినవండి, 16 వచ్చిన. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నిన్ను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవు వెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారి నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయినట్లుగా వారు దానిలోనొక సరే ఆయన అన్నాడు. 17 వచ్చిన కదండి. మరియు నీ మీదకు వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకునినట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. నువ్వే మోయక్కరొద్దు ఈసారి. సరే, వాళ్ళకు కూడా మోస్తారు. ఈ 70 మంది మనుషుల్ని ఏర్పరచుకొని కొండ మీదకి రా. నీ మీద ఏ ఆత్మ అయితే ఉంచానో అదే ఆత్మను ఈ 70 మంది మీద కూడా ఉంచుతాను నేను. ఈ 70 మంది ఇప్పుడు నేను మొయ్యలేను అంటే నేను నీ మీద ఎందుకు భారం పెడతాను? నేను అక్కర్లేదు. అర్థమైందా? కాబట్టి మోషే ఈయన అనుకుంటున్నాడు, నేను 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 అందుకనే దేవుడు మోషేతో నువ్వు కాదు నేను అని చూపించాలనుకుంటున్నాడు ఆయన. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు మోషేను కొన్నిసార్లు ఎలా చెప్పాడనమాట, మోషే నువ్వు కొండ దిగి త్వరగా కిందకెళ్ళు అంటున్నాడు. నువ్వు కొండ దిగాల, నువ్వు కొండ దిగు. సరే, మోషేను ఎక్కడం ఎలా నేర్పించాడో దిగడం కూడా అలాగే నేర్పిస్తున్నాడు మోషేకి. ఇప్పుడు మోషేకి అంటే మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే దేవుడితో సమానమైన వ్యక్తిగా చేయబడ్డాడు.
మీరు చూడండి, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అగ్ని మేఘము ఆ కొండ మీదకి దిగొచ్చింది. ఆ కొండంతా కూడా అగ్నిధూమముగా నిండిపోయింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎవరూ కూడా ఆ కొండను తాకలేదు, ముట్టలేదు. మోషే ఒక్కడు మాత్రమే కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి ఎక్కి ఆయన అక్కడి నుంచి కిందకు వచ్చేటప్పుడు మోషే యొక్క ముఖ చర్మం ప్రకాశించిందంట. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. అప్పుడు వారు చెప్పారు, అయ్యా నీ ముఖం మీద ముసుగు వేసుకో, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అన్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు అంటే మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశమానమైన వెలుగుతో కనపడుతుందన్నమాట. ఆ వెలుగుని వీరు చూడలేకపోతున్నారు. అంటే మోషేను కొండ మీదకి తీసుకెళ్ళిన దేవుడే ఇప్పుడు మోషేను కొండ కిందకు కూడా దింపుతున్నాడు ఆయన. చాలాసార్లు మనం ఎక్కడానికైతే ఇష్టపడతాం కానీ దిగడానికి ఇష్టపడం. మనిషికున్న లక్షణం ఏంటో తెలుసా? ఒక్కసారి మనల్ని పొగిడారనుకోండి, పొగిడిన తర్వాత మనల్ని ఏం చేయకూడదు, మళ్ళీ అవమానపరచకూడదు. మనిషి అసలు తట్టుకోలేరన్నమాట. ఒక్కసారి నువ్వు పైకి వెళ్ళావు అంటే కిందకి దిగడానికి ఇష్టపడవు. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు దిగాల. నువ్వెక్కడమే కాదు, ఈ కొండ దిగడం కూడా నేర్పించాడు. నువ్వు దిగితేనే కానీ అక్కడ నీతో మాట్లాడను నేను. నువ్వు దిగాల. సరే, ఆ కొండ నువ్వు దిగడం నేర్చుకోగలిగితే అది నీ జీవితానికి ఎంతో మేలు తీసుకొస్తుందన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, యేసుప్రవారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఇప్పుడు మోషేకి రెండూ నేర్పిస్తున్నాడు. ఒకటి ఎక్కడమూ నేర్పించాడు, తను గొప్పవాడిగా దేవుడు చేశాడు. అదే మోషేను కొండ కిందకు కూడా తీసుకొచ్చాడు. తన్ను తాను తగ్గించుకునే స్థాయికి కూడా దేవుడు తీసుకొచ్చాడు. ఈ రెండూ నేర్పించాడు మోషేకి. కానీ మోషే అంత త్వరగా తగ్గడానికి ఇష్టపడలేదు. కొన్నిసార్లు మనిషి కదా, దిగడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు దింపాడు. ఎందుకు దింపాడో తెలుసా? నువ్వు కొండ దిగి వెళితేనే కానీ నీతో కూడా ఆ 70 మంది మనుషులు మళ్ళీ కొండ మీదకి రారు కదా. నువ్వు వెళ్తేనే కదా వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు నువ్వు కొండ దిగి నువ్వు కిందకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు 70 మంది మనుషులను ఏర్పరచుకొని నువ్వు వెంట పెట్టుకొని వారిని కొండ మీదకి నువ్వు తీసుకొని రావాలా. అప్పుడే నీ భారాన్ని వాళ్ళు భరిస్తారు. నువ్వు వెళ్ళలేదనుకో వాళ్ళు రారు. సరే, అంటే నువ్వు తగ్గించుకోలేదనుకో వాళ్ళు హెచ్చించబడరు. నువ్వు తగ్గాలి. నువ్వు తగ్గడం కూడా నేర్చుకో. మోషేకి దేవుడు ఎన్ని పాఠాలు నేర్పించాడో దేవుడు. ఆయన ఊరికినే నేర్పించలేదు ఆయనకి. ఆయన కూడా మనిషే కదా, మోషే కూడా ఒక మనిషే. ఆయన ఏమీ కూడా దేవుడు లాంటి వాడేమీ కాదు. ఆయన కూడా రక్తమాంసము కలిగిన వాడే. కొన్నిసార్లు మోషే కూడా ఎన్నో రకాలుగా బాధను దేవుడి మీద సనిగాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, మోషే ఏ ప్రజలైతే నిన్ను తృణీకరించారో ఆ ప్రజల ఎదుటే నిన్ను అధికారినిగాను తీర్పరగాను నేను చేయాలనుకుంటున్నాను. నేను చేస్తాను. నేను చెయ్యాలి అంటే నీ జీవితం పూర్తిగా ఖాళీ చేయబడాలి. అందుకని దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడైనా సరే, ప్రభువా నా వల్ల ఏమీ కాదు, నా వల్ల నేనేమీ చేయలేను, నేనేం చేయగలుగుతాను, నేను ఒక మనిషి మాత్రమే అని ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుడి దగ్గర లోబడ్డానికి ఇష్టపడతామో అప్పుడే దేవుడు మన ద్వారా ఒక బలమైన కార్యాలు చేయించగలుగుతాడు. దేవుడు బలహీనుల చేతే బలమైన కార్యాలు చేయిస్తాడేమో కానీ బలవంతుల చేత బలమైన కార్యాలు ఏమీ చేయలేరు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, ఏ ప్రజలైతే మోషేను తృణీకరించారో అదే ప్రజల మీద దేవుడు ఇప్పుడు నాయకుడిగాను అధికారినిగాను చేశాడు. ఎప్పుడు చేశాడు అంటే, మోషేను దేవుడు ఖాళీ చేసినప్పుడు తను తగ్గించుకునేవాడుగా అయిపోయాడు. ఎంత తగ్గించుకున్నాడు అంటే, అయ్యా నువ్వు నాతో మాట్లాడినప్పటి నుండి నేను ఇప్పుడు చూస్తే నేను మాట నేర్పరిని కాను, నాలుక మాన్యము కలిగిన వాడిని, నోటి మాన్యము కలిగిన వాడిని,
నేను మాట్లాడలేను, దయచేసి ఇంక నన్ను మరలా ఆ మాట ఎత్తొద్దు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో నువ్వు మాట్లాడు అని చెప్పొద్దు, నేనైతే ఆ పని చేయలేను. ఎప్పుడైతే మోషే నేను చెయ్యలేను అని దేవుడి దగ్గర చెప్తున్నాడో, దేవుడు అంటున్నాడు ఇప్పుడు నేను చేయిస్తాను. మనం ఎప్పుడు కూడా మన శక్తి, మన సామర్థ్యం మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. ఈ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ఇంకా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. దేవుడు ఇర్మియాతో ఆయన ఇలాగ చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనమండి. 9:23. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నదని బట్టియే అతిశయింపవలెను. చూసారు, అట్టి వాటిలో నేను ఆనందించువాడునై ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. దేన్ని బట్టి అతిశయించొద్దు. నీకున్న జ్ఞానమును బట్టి కానీ, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి కానీ, నీకున్న బలాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి అతిశయించామా ఇవన్నీ నాశనం అయిపోతాయి. అందుకని దేవుని బిడ్డలట ఎప్పుడు అతిశయించరు. ఒకవేళ వాళ్ళు ఏది కలిగి ఉన్నా వాళ్ళు ఏమంటారు తెలుసా, మా వాళ్ళు ఏమైందండి, అంతా దేవుడు కృప, అదంతా దేవుడు సాయం చేస్తేనే మేము ఈ స్థాయికి వచ్చాం, కానీ దేవుడు ఇస్తేనే మేము ఈ స్థాయిలో ఉన్నాం, కానీ మా వాళ్ళు ఏమీ కాదండి. అది దేవుని బిడ్డలు. ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఎక్కడ కనపడరు అన్నమాట. అన్నిటికీ దేవుడే. ఈరోజు ఎలాగున్నామంటే దేవుడు దయండి, మేము ఈ స్థితిలోకి వచ్చామంటే దేవుడు దయండి, ఈరోజు మాకు ఈ ఉద్యోగం వచ్చిందంటే దేవుడు దయండి, ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు దయండి. అన్నిటికీ దేవుడు దయే. మేమైతే దానికి అర్హులం కాదు, యోగ్యులం కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఎంత తగ్గడానికి ఇష్టపడతారో దేవుడు వారిని అంత హెచ్చించడానికి ఇష్టపడతాడు. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఖాళీ చేయబడిన వారిగా ఉండాలన్నమాట. ఖాళీ చేయబడాలి. నువ్వు ఖాళీ చేయబడితేనే దేవుడు వాడుకుంటాడు ఆయన. మీ అందరికీ తెలుసు కదా, కానా అనే వివాహములో 6 రాతి బాణలు ఖాళీ చేయబడ్డాయి. ఆ 6 రాతి బాణలు ఎందుకో తెలుసా, ఆ పెళ్ళికి వచ్చే వాళ్ళందరూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పోసారట అందులో. అవునా? చూడండి, మీకు ఆ ఒక్క మాట కూడా చూపిస్తాను నేను మీకు. ఆ రాళ్ళు అంటే ఆ ఖాళీ చేయబడిన పాత్రలు, ఆ రాతి పాత్రలు ఎలాంటివో ఒక్క మాట చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 6 వచనమండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యూదులకున్న ఆచారం ఏంటంట, శుద్ధీకరణ. అంటే పెళ్ళికి వచ్చేటప్పుడు ఎవరైనా పెళ్ళి లోనకి వెళ్ళాలంటే అక్కడ కాళ్ళు కడుక్కొని లోనకి వెళ్ళాలన్నమాట. ఆ 6 రాతి బాణలు కూడా ఆ గుమ్మం దగ్గరే ఉంటున్నాయి అన్నమాట. ఈ 6 రాతి బాణలు ఇప్పుడు ఏమయ్యాయో తెలుసా, ఈ 6 రాతి బాణలు ఖాళీ అయ్యాయట. ఎప్పుడైతే ఈ 6 రాతి బాణలు ఖాళీ చేయబడి అక్కడ ఉన్నాయో ఆ 6 రాతి బాణల్ని దేవుడు ఉపయోగించుకున్నాడండి. చూడండి, ఆయన అంటాడు 7వ వచనమండి, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఏ నీళ్ళైతే ఖాళీ అయిపోయాయో అదే 6 రాతి బాణల్లో నీళ్లతో మళ్ళా నింపమన్నాడు. అంటే అక్కడ ద్రాక్షారసం చేయబడాలి అంటే ముందు ఖాళీ అయిన పాత్రలు కావాలి కదా. ఆయన ఎలా ద్రాక్షారసం చేస్తాడు? ఆయన ఇంతమంది ప్రజలకు అంత ద్రాక్షారసం కావాలి అంటే అవి ఖాళీగా ఉన్న పాత్రలు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఖాళీ చేయబడితే
నేను నింపుతాను. నువ్వు ఖాళీ అవ్వాలి మొదట. నువ్వు తగ్గించుకున్నావా, నేను హెచ్చిస్తాను. నువ్వు ఖాళీ చేయబడ్డావా, నేను నింపుతాను. నీ నోరు తెరిచావా, నీ ఆకలి తీరుస్తాను. అంతే కదా. నోరు తెరిస్తేనే కదండి ఎవరైనా పెట్టేది. నువ్వు నోరు తెరవకుండా ఎవరు పెడతారు నీకు? మీ అందరికీ తెలుసు కీర్తన 81 నీ నోరు బావుగా తెరువుమో అప్పుడు నేను దాన్ని నింపుతాను అంటాడు. నువ్వు తెరిస్తేనే నింపుతాడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మోషేని దేవుడు అంత ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మోషే ఎంత తగ్గించుకునే స్థితికి వచ్చేసాడో చూడండి. నా వల్లైతే సాధ్యం కాదు ప్రభువా, నేనైతే ప్రజల్ని విడిపించలేను, నేనైతే వారితో వెళ్ళి మాట్లాడలేను, ఫరో దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడేంత మాట నేర్పరిని కూడా కాను, నేను చేయలేను. అదే దేవుడు అంటున్నాడు, నీ వల్ల కాదు అన్నావా, అది సాధ్యం చేసి చూపిస్తాడు. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఖాళీ చేయబడిన పాత్రగా ఉండాలి. మనం నింపబడకూడదు. మనం నింపబడ్డాము అంటే ఇక దేవుడు మనల్ని నింపడు. నువ్వు ఖాళీ చేయబడ్డావా, నింపుతాడు. అందుకనే ఎప్పుడు కూడా మనం ఖాళీ అవ్వాలి. ప్రభువా, నేనే పాటి వ్యక్తిని, నా వల్ల ఏం జరుగుతుంది, నేనెందుకు పనికి వస్తాను, నేనే పాటి వాడిని, ఈరోజు ఎలాగున్నాను, రేపు మరలా నువ్వు తీసుకెళ్ళిపోతే మట్టిలో కలిసిపోతాను, నేనే పాటి వ్యక్తిని, దుమ్మి ధూళితో సమానమైన వ్యక్తిని, నా వల్ల అయితే సాధ్యం కాదు, నీ ఇష్టమైతే చేసుకో, నేనైతే చేయలేను అని ఎప్పుడైతే దేవుడి ఇష్టానికి అప్పగించుకోగలుగుతామో అప్పుడే దేవుడు నిన్ను ఒక బలమైన సాధనంగా ఉపయోగించుకుంటాడు. అదే మోషేకి దేవుడు నేర్పించాడు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెలు కాసేటప్పటికి మోషే ఏమయ్యాడంటే అన్నీ మర్చిపోయాడు. ఐగుప్తు దేశంలో నేర్చుకున్న సకల విద్య, సకల శాస్త్రాలు అన్నీ మర్చిపోయాడు. ఆఖరికి అయ్యా, నేను నత్తివాడును, మాట నేర్పరతనం లేనివాడును, మాట్లాడడం కూడా రానివాడును, నన్నేం పంపిస్తాను, నేనేలాగ మాట్లాడతాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను ఒక అధికారిగా కానీ, ఒక గొప్పవాడిగా కానీ, ఒక ఉన్నతమైన స్థానంలో కానీ దేవుడు తీసుకెళ్ళాలి అంటే దేవుడు అంటున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, శూరుడు తన శౌర్యమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ అతిశయించకూడదు. ఎప్పుడూ మన జీవితంలో నేను అనేది చూపించొద్దు. నేను అనేది చూపించామా, అది మన పతనానికే కారణం. మనం పతనమైపోతాం అన్నమాట, మనం నాశనం అయిపోతాం అన్నమాట. నేను అనేది ఎప్పుడైతే మనం చచ్చిపోయామో అప్పుడే దేవుడు నిన్ను అభివృద్ధిలోనే తీసుకెళ్ళడం మొదలు పెడతాడు. అది నువ్వైనా నేనైనా ఆ రీతిగా దేవుని ద్వారా దీవించబడాలి అంటే, మరలా దేవుడు మనల్ని చిగురింపచేసి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళాలి అంటే తగ్గించుకోవడానికి ప్రయత్నించి. అందుకే ఎప్పుడైతే మోషే యొక్క జీవితం దేవునికి తగ్గించుకునే స్థాయికి వచ్చేసాడో అప్పుడే దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. అంతవరకు ప్రత్యక్షం కాలేదు ఆయన. దేవుని యొక్క స్వరాన్ని వినాలన్నా, దేవుడి వాడబడాలన్నా మనం ఖాళీ చేయబడాలి, మనం పూర్తిగా తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆయన వాడుకుంటాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, బైబిల్ పఠనం కొరకై మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. మోషే యొక్క జీవితంలో ఇశ్రాయేలీలైన హెబ్రీయులు అతన్ని తృణీకరించారు. మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్నెవరు పెట్టారు అని చెప్పారు. కానీ ఏ ప్రజలైతే తృణీకరించారో ఆ ప్రజల మీదే మోషేను ఒక నాయకుడిగాను అధికారిగాను నువ్వు చేసావు. మోషే ఆ స్థాయికి రావాలి అంటే 40 సంవత్సరాలను మిద్యాను దేశంలో తీసుకుని వెళ్ళి అతనికి ఐగుప్తు దేశంలో నేర్చుకున్న సకల విద్యా ప్రవీణతనంతా మర్చిపోయేలాగా చేశారు. ఐగుప్తు యొక్క జ్ఞానము అది దేవా నాశనానికి, పతనానికి తీసుకువెళ్ళేది. అందుకనే ఐగుప్తు జ్ఞానము మోషేకి అక్కర్లేదు, నీ జ్ఞానము కావలసి వచ్చింది ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులోని తీసుకుని వెళ్ళడానికి.
అనేక సార్లు మేము కూడా ప్రభా ఇలాంటి మానవ స్వభావం కలిగిన వారమే. మమ్మల్ని మేముగా కనపరుచుకోవాలనుకునేవారు, తగ్గడానికి ఇష్టపడేవారం కాదు, లోబడ్డానికి ఇష్టపడేవారం కాదు, మమ్మల్ని మేముగా ఖాళీ చేసుకోవడానికి ఇష్టపడేవారం కాదు. మానవ నైజం మీరు చెప్పినట్లుగా జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, శూరుడు తన శౌర్యమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అంటున్నారు. అనేక సార్లు మమ్మల్ని మేముగా లోకానికి కనపరుచుకోవాలని, మనుషుల దృష్టిలో మేము గొప్పవారిగా కనపడాలని ఎన్నోసార్లు మేము కనబడడం వల్లే అనేక సార్లు మా పతనాన్ని దేవా మా యొక్క తండ్రి దీనస్థితిలోనికి వెళ్ళడానికి గల కారణమైన పరిస్థితులన్నింటినీ మేము చూడగలుగుతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఎప్పుడూ మేము అతిశయించేవారం కాదు. మేము ఏది కలిగి ఉన్నా అది నీ వల్ల మాత్రమే కలిగి ఉన్నామని మేము ఎప్పుడూ అలా తగ్గించుకొని నీకు లోబడేవారుగా మేము ఉండగలిగితే అప్పుడే నీవు మమ్మల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్తారని చెప్పారు. ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలైన వారిని అందరినీ ఆ రీతిగా నీ కొరకే దేవా బలమైన సాధనాలుగా వాడబడ్డానికి దేవా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవా సోదరి మరి రూత్ సిస్టర్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి బలహీనతలపై గాయపడిన స్థానం నుంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే సోదరి ఈశ్వర సిస్టర్ గారిని కూడా కనికరించండి. తన బలహీనతలపై సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాన్ని కూడా రక్షించండి. అలాగే సోదరి దేవా లిడియా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క పనిబాట్లలో తోడుగుండండి ప్రభా. వారు చేస్తున్న తండ్రి మరి వ్యాపారం దీవెనకరంగా చేసి వారి కుటుంబాన్ని కూడా కాపాడండి. అలాగే తండ్రి సోదరి ప్రిస్కిలా సిస్టర్ గారిని క్షేమంగా తీసుకొచ్చారు, మీ కొందనాలు. వారి కుటుంబాన్ని కూడా కాపాడండి. దేవ సహోదరుని కూడా రక్షించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అలాగే తండ్రి మరోసారి అరుణా సిస్టర్ గారిని బట్టి వందనాలు ప్రభా. బిడ్డల యొక్క చదువుల్లో తోడుగుండండి, వారి ఆరోగ్యాలు భద్రపరచండి. సహోదరి యొక్క ఉద్యోగం తగిన సమయంలో పర్మనెంట్ కాగలుగుట్లో కూడా మీ కృప చూపించండి. ఇలా తండ్రి నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాలని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా మరి బిందువును కూడా కనికరించండి. హిందువును కూడా తండ్రి తన యొక్క బిడ్డ దేవాంశని కనికరించండి. నీ సన్నిధిలో అల్లరి చేయకున్నట్లుగా కూర్చునేటట్లుగా మంచి మనసుని బిడ్డ కనికరించండి. చిన్నాటి నుంచి నీ మందిరములో ఎదిగేవాడిగా సహాయాన్ని దయచేయండి. అలాగే దేవా తన యొక్క విశ్వాసాన్ని బలపరిచి తన భర్తను తన్ను కూడా రక్షించండి తండ్రి. అలాగే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవీణ్ని కనికరించండి. జ్వరంతో ఉంటుండగా తన్ను కూడా ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే దినేష్ని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అలాగే మీ దాసులు సువన్ రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సోదరు సత్యవతి గారిని, సోదరు సుజాత గారిని, ఇంకా ప్రభా బలహీనంగా ఉన్న మా ప్రియులైన వారిని అందరినీ మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. దేవ ఈ సమయంలో బేర్షెబా కంటకట్టబడిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీరే కాపాడండి. యవనస్తులైన వారు దూర ప్రాంతాల్లో చదువుతున్నారు, వారితో కూడా మీ సన్నిధిని ఉంచండి, కాపాడండి. దేవ దుష్టుడు ఎటువంటి కలవరమైన పరిస్థితులు తీసి రాకున్నట్లుగా నీ ప్రజలందరినీ మీరు కాపాడండి, సహాయాన్ని దయచేయండి. ఈ రీతిగా తండ్రి వారు తిరిగి నీ ప్రజలు వారి గృహాలకి వెళ్ళనై ఉంటున్నారు. క్షేమముగా వారి చేరగలుగుట్లో తోడుగుండండి. నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక, ఆమేన్.